హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నలత యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు గుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూపెడతాను. ఓన్లీ 2 ఉల్లిగడ్డలు 2 గుడ్లు ఉంటే సరిపోతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చూపెడతాను, చూసేయండి. ముందుగా 2 ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా కోసి పెట్టుకోవాలి. దాంతోపాటు కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది బాగా వేడయ్యాక ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు కలుపుకొని మంట చిన్నగా పెట్టుకొని మీడియం సైజులో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే దబ్బున మగ్గుతాయి. పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఈ ఎగ్ ఫ్రై కర్రీకి ఆనియన్స్ ఎంత సన్నగా కోసుకుంటే కూర అంత బాగా అవుతుంది. కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలి. ఇంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు మగ్గాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనం ఇప్పటిదాకా ఉల్లిగడ్డలు మగ్గడానికి కూడా వేసుకున్నాం కదా, కొద్దిగా అది చూసుకొని వేసుకోవాలి. కారం కొద్దిసేపు ఉడికేదాకా వెయిట్ చేయాలి. కారం కొద్దిగా ఉడికాక గుడ్లు పలగొట్టి దీంట్లో పోసుకోవాలి. ఇప్పుడే కలుపుకోవద్దు, కలుపుకుంటే చిన్న చిన్న పచ్చలు అయిపోతుంది. కొద్దిగా అది గుడ్డు ఉడికాక కలుపుకోవాలి. ఎప్పుడైనా దబ్బున లేట్ అయింది వంట దబ్బున చేసుకోవాలంటే ఎగ్ ఫ్రై మాత్రం దబ్బున అయిపోతుంది. నేను ఎప్పుడైనా ఎగ్ ఫ్రైయే చేస్తాను ఒకవేళ లేట్ అయిపోయిందంటే. ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా ఆమ్లెట్లు వేసినట్టు లేస్తుంది. ఇట్లా ఉల్టా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ కలపొద్దు, చిదుకు చిదుకు అయిపోతుంది మొత్తము. పొయ్యి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇట్లా ఆమ్లెట్లు లాగా ఇట్లా రిటర్న్ ఇట్లా లేస్తాయి. చాలా బాగుంటుంది ఇట్లుంటే. ఇలా ఉల్టా వేసుకొని కొద్దిసేపు ముద్ద పెట్టుకోవాలి. ఇవతల పక్క కూడా. ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలా రావాలి పీసులు పీసులుగా అంటే ఖచ్చితంగా పొయ్యి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, వేయట్లేదు. చికెన్ మసాలా వేస్తే కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎగ్ ఫ్రై రెడీ అయ్యిందండి. ఒకసారి మీరు చేసి చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి. కొద్దిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.